దోమపరికప్ప గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, మంచి టైటిల్ పెట్టిండ్రు. అది మీరే చెప్తే బాగుంటుంది. రాముడు ఎవరో రావణాసురుడు ఎవరో మీరే చెప్పాలి. అయితే ఇప్పుడు రాముడు రావణాసురుడు ఇద్దరు రాజులే. ఆయనకో రాజ్యం ఉన్నది, ఈయనకో రాజ్యం ఉన్నది. ఇక వాళ్ళ పంచాయతీ వాళ్ళది, రాముల వారిది రావణుడిది వాళ్ళ పంచాయతీ వాళ్ళది. అట్లనే ఇక్కడ కూడా ఒకటే రాజ్యంలో కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక మరి వాళ్ళు కొట్టుకుంటే తెలవాలి. అలా బతికినోడేమో రాముడు అవుతాడు, సచ్చినోడేమో రావణుడు అవుతాడు. కాబట్టి అది వాళ్ళు చూసుకోవాల్సిన పని. ఇప్పుడు అలా రాకాసుడు ఎవరు రాముడు ఎవరు అనేది ఇక వాళ్ళ మధ్య పంచాయతీ, వాళ్ళు కొట్టుకోవాలి. మరి ఏదైనా గ్రౌండ్ ఏర్పాటు చేస్తే కొట్టుకుంటామంటే కిరాయి గిట్లా మనమే కడదాం. పోయిన దాన్ని ముందటేసుకొని ఆయన రావణుడు, నేను రాముణ్ణి, ఆయనేమో రాష్ట్రం సాధించి కూర్చునే ఇంట్లో. మరి నువ్వేం చేసినావు? తెచ్చిన రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మంచిగా నేను రావణుణ్ణి, నేను రాముణ్ణి, కేసీఆర్ రావణుడు అని పొంకనాలు పొంకుతాను మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి అక్కడ రాజులకేమో రావణ లంక అనే రాజ్యమేమో రావణుడికి ఉన్నది, ఇక్కడ అయోధ్య అనేమో రాముల వారికి ఉన్నది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఇదే రాష్ట్రం, కేసీఆర్ గారు ఇదే రాష్ట్రం. మరి వాళ్ళిద్దరు ఇట్లా రాజు ఎవరో రాక్షసుడు ఎవరో వాళ్ళు కొట్టుకొని చెప్పాలి.